హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ బాస్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో మనం ఒక యంగ్ కపుల్ గొడవ పడుతూ బ్రేకప్ చేసుకోవడం అయితే చూస్తాం. ఈ అమ్మాయి పేరు నియాన్, ఇంకా ఈ అబ్బాయి పేరు చెంగ్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు లవర్స్, కానీ బ్రేకప్ అయితే చేసేసుకోబోతున్నారు. నియానే బ్రేకప్ చేసుకోవాలనుకుంటుంది, కానీ రీజన్ అడిగినప్పుడు మాత్రం నోట్ నుంచి ఏం రీజన్ కూడా రావట్లేదు. రీజన్ అయితే చెప్పట్లేదు, కానీ విడిపోయిన తర్వాత మన ఇద్దరం ఇంకా మంచి ఫ్రెండ్స్ లానే ఉందామని అంటుంది. చెంగ్ ఈ మాటలని విన్న తర్వాత చాలా కోపం వస్తుంది. రీజన్ అడిగితే అదేంటో నేను తెలుసుకొని నన్ను నేను మెరుగుపరుచుకుంటాను కదా, నాకు ఈ బ్రేకప్ ఇష్టం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటాడు. అయినా సరే నియాన్ మాత్రం ఇంకా ఒప్పుకోకపోవడంతో, సరే అయితే నాకు నీ ఫ్రెండ్షిప్ కూడా అక్కర్లేదు, ఇంకా నీ మొహం నేను చూడాలనుకోవట్లేదని కోపంగా వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే నియాన్ నిద్రలోంచి లేస్తుంది. బ్రేకప్ అయ్యి ఇన్ని నెలలు అవుతూ ఉన్నా నాకు ఎందుకు చెంగ్ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాడు, ఆ చెంగ్ని మర్చిపోలేకపోతున్నాను ఏంటి అని తను కొంచెం అప్సెట్ అవుతుంది. పొద్దున్నే ఇవాళ హాలిడే, కానీ నియాన్కి మాత్రం వాళ్ళ బాస్ అయితే కాల్ చేసి ఇవాళ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంది, నీ అవసరం మాకు పడింది అని అనగానే, లేదు నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, నేను రావాలనుకోవట్లేదని రీజన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ బాస్ మాత్రం ఓవర్ టైం వర్క్ చేస్తే డబల్ పేమెంట్ ఇస్తాను ఇవాల్టి మట్టికి అని అనగానే ఈ అమ్మాయికి ఆనందం ఎక్కువైపోతుంది. ఓహ్, నా ఫీవర్ మొత్తం పోయినట్టుంది, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నానని కళ్ళు మూసి తెరిచేలోపు అయితే ఆఫీస్లో ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ క్లయింట్తో ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఉంటుంది. కాసేపటికి ఆ ఇంపార్టెంట్ క్లయింట్ రానే వచ్చేస్తాడు. చూస్తే అతను ఇంకెవరో కాదు, నియాన్ యొక్క ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెంగ్ అయి ఉంటాడు. చెంగ్ని ఇన్ని నెలల తర్వాత చూసి ఆమె షాక్ అవుతుంది. వామో, వీళ్ళను గుర్తుపట్టకూడదని వెంటనే సన్ గ్లాసెస్ అయితే పెట్టేసుకుంటుంది. బాస్ నియాన్ దగ్గరికి వచ్చి, వాళ్ళు మన కంపెనీ యొక్క టెక్నికల్ మేనేజర్ రాలేదు, అతనికి ఏదో అర్జెంట్ పని పడిందంట, అందుకే అతని రోల్ని నువ్వు ఇవాళ ఒక్క రోజుకి తీసుకోవాల్సి ఉంటుంది, వచ్చిన మన ఇంపార్టెంట్ క్లయింట్ దగ్గర నువ్వు ఏదో ఒకలాగా మేనేజ్ చేయాలి. క్లయింట్ ముందు మన కంపెనీ గురించి అంత మంచిగానే చెప్పి అతన్ని ఎలాగోలాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయని, ఖచ్చితంగా చాలా ఎక్కువ డబ్బులు ఇస్తాను ఇవ్వాలని అనేసరికి నియాన్ కాదనలేకపోతుంది. సరేలే అని ఒప్పుకుంటుంది. నియాన్ అదే సన్ గ్లాసెస్ ని పెట్టుకొని చెంగ్ కోసం కాఫీ తీసుకొని వెళ్తుంది. చెంగ్ అయితే డైరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తాడు, మీ కంపెనీ ప్రెసెంట్ డిజైన్ చేస్తూ ఉన్న ఆ ప్రోడక్ట్ గురించి చెప్పమని. కానీ నియాన్ ఒక రెగ్యులర్ ఎంప్లాయీ కాబట్టి తనకి ప్రోడక్ట్ గురించిన ఏ ఐడియా అయితే ఉండదు, అందుకే తను సైలెంట్ గానే ఉండిపోతుంది. ఈ కంపెనీలో పని చేస్తున్నావు కదా, కంపెనీ ప్రోడక్ట్ గురించి అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నావు, నోరు కూడా ఇప్పలేకపోతున్నావు, షేమ్ ఆన్ యూ, ఐఎమ్ కంప్లీట్లీ అన్ఇంప్రెస్డ్ అని అంటాడు. చెంగ్కి ఎంతోసేపు పట్టదు అతని ఎదురుగా నుంచునేది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నియానే అని. వెంటనే సన్ గ్లాసెస్ కూడా తీయించేస్తాడు. మరి ఇంత అన్ప్రొఫెషనల్ బిహేవియర్ ఏంటి, ఎవరో ఉండాల్సిన ప్లేస్లో నువ్వెందుకు వచ్చావు నా దగ్గరికి, అసలు ఈ ప్రోడక్ట్ గురించి ఏం నాలెడ్జ్ లేదు, అలాంటిది నువ్వు ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అసలు అని నార్మల్గా క్యాజువల్గా ఒక ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాడు. ఆ ఇంటర్వ్యూ మొత్తాన్ని కూడా రికార్డ్ కూడా చేయిస్తారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాస్ అయితే చెంగ్ దగ్గరికి వచ్చి, ఎలా జరిగింది ఇంటర్వ్యూ, మీరు మా ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారా, ఇంప్రెస్ అయ్యారా అని అంటే, రిజల్ట్స్ని నేను అప్పుడే అనౌన్స్ చేయాలనుకోవట్లేదు, నేను కొంచెం టైం తీసుకొని ఆలోచించి చెప్తానని వెళ్ళిపోతాడు. చెంగ్ కార్లో ఉన్నప్పుడు చెంగ్ యొక్క అసిస్టెంట్ మాత్రం, మీరు ఇంకొకసారి నియాన్ వాళ్ళలో అస్సలు పడద్దు, ఆ అమ్మాయి పోయినసారి మిమ్మల్ని ఎంత బ్రూటల్గా రిజెక్ట్ చేసిందో, బ్రేకప్ ఎలా చెప్పిందో గుర్తుంది కదా అని అంటాడు. దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది చెంగ్కి ముందే తెలుసు ఈ ఆఫీస్లో నియాన్ పని చేస్తుందని. నియాన్ని కలవడానికి అతనైతే మళ్ళీ వచ్చి ఉన్నాడు. ఎలాగైనా సరే నియాన్ ఎందుకు బ్రేకప్ చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. మళ్ళీ ఇంకా అతను నియాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి నియాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవడానికి తిరిగి వచ్చాడు తన లైఫ్లోకి. నియాన్ చెంగ్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన రికార్డర్ని తీసుకొని ఉండదు కాబట్టి మర్చిపోయి ఉంటుంది, కాబట్టి ఇప్పుడు అతని కార్ దగ్గరికి వచ్చి ఉంటుంది. చెంగ్ మాత్రం నియాన్ని కార్ ఎక్కమని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ కంపెనీ యొక్క బిజినెస్ డీల్ని అతను యాక్సెప్ట్ చేయాలో రిజెక్ట్ చేయాలో ఇప్పుడు ఈ అమ్మాయిని 3 క్వశ్చన్లు అడిగి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా అని అంటాడు. నియాన్ కూడా సరే అయితే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను, నువ్వు అడగచ్చు అని అంటుంది. ఫస్ట్ క్వశ్చన్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అంటే ఇంకా లేదు అని అంటుంది. సరే నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఉన్నాయా అని అడిగినప్పుడు ఆహా నాకు అప్పుడే ఏమీ లేవు అన్నట్టుగా అయితే ఆన్సర్ చెప్తుంది. లాస్ట్ క్వశ్చన్, ఇది మరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నాకు అప్పుడులో నువ్వు ఎందుకు బ్రేకప్ చెప్పావో రీజన్ చెప్పు అని. నియాన్కి కంటిన్యూస్ క్వశ్చన్స్ వల్ల ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. అందుకే అతని క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పకుండా, నేను చెప్పాలనుకోవట్లేదు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా నియాన్ దగ్గరికి చెంగ్ అయితే వస్తాడు. మీరేంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చారు, ఎవరికి పెట్టకుండా అని అంటే, నేను మీ బాస్ని కలవడానికి వచ్చాను, అతను ఏడి అని అడిగినప్పుడు, మా బాస్ ఇవాళ ఆఫీస్కి రాలేదు, లీవ్ అనుకుంటా అని అంటుంది. సరే నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, నా డ్రైవర్ ఫుల్గా తాగేసి ఉన్నాడు కాబట్టి అతను డ్రైవ్ చేయలేడు, ఇప్పటికిప్పుడు నేను ట్యాక్సీ కూడా బుక్ చేసుకోలేను, కానీ కొద్దిసేపటి వరకు నువ్వే నా డ్రైవర్ లాగా పని చేయని అడుగుతాడు. పాప కూడా యాక్సెప్ట్ చేస్తుంది. రిజెక్ట్ అయితే చేయలేదు కదా, ఎంతైనా వాళ్ళ క్లయింట్ చెప్పింది చేయాల్సి ఉంటుంది. వెళ్తున్న దారిలో నియాన్ వాళ్ళ మమ్మీ ఎలా ఉందని చెంగ్ అడిగినప్పుడు, మా మమ్మీకి మధ్యలో క్యాన్సర్ వచ్చింది కానీ ఇప్పటికీ కొంచెం రికవర్ అయింది, బాగానే ఉందని అంటుంది. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియని కూడా తెలియదు, కనీసం ఒక్కసారైనా మధ్యలో చెప్పాలి కదా, నా హెల్ప్ ఏమైనా తీసుకుంటే నీకేం పోతుంది అని అంటాడు.
సర్లే నేను మళ్ళీ వచ్చేసాను కదా, అంతా బాగానే సెట్ అయ్యేలా చూసుకుంటాను అని అతనైతే అంటాడు. కొన్ని రోజుల తర్వాత పని చేసుకుంటూ ఉన్నప్పుడు నియాన్కి వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా చెప్తారు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న టైంలో చెంగ్కి ఒక యాక్సిడెంట్ ఏదో జరిగిందని. అందుకే వెంటనే తను ఆ రోజుకి డే ఆఫ్ అయితే పెట్టేసి హాస్పిటల్లో చెంగ్ని కలవడానికి అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఫ్లవర్ బొకేని తీసుకొని వస్తుంది కానీ సెక్యూరిటీ గార్డ్స్ అయితే నియాన్ని బయటే ఆపేస్తారు, లోపలికి వెళ్ళనివ్వరు. అప్పుడే చెంగ్ యొక్క ఫియాన్సీ అంటే ఈ అమ్మాయి పేరు రూలిన్ అయి ఉంటుంది. రూలిన్ బయటకి అయితే వచ్చి నియాన్ చేతిలో నుంచి ఆ బొకే తీసుకొని నేను దీన్ని చెంగ్కి ఇచ్చేస్తాను కానీ నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి దయచేసి బయటికి వెళ్ళిపో అని అంటుంది. ఇంత దూరం వచ్చి చెంగ్ని కలవలేకపోయినందుకు నియాన్ అయితే కొంచెం అప్సెట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నియాన్ వెళ్ళిపోయిన తర్వాత రూలిన్ బాడీ గార్డ్స్ ఇద్దరికి చెప్పి ఈ ఫ్లవర్ బొకేని డస్ట్బిన్ లో పడేయమని ఆర్డర్ వేస్తుంది. రోడ్ మీద నడుస్తున్నప్పుడు నియాన్కి తన కొలీగ్ అయితే కాల్ చేసి మన కంపెనీ యొక్క 100% షేర్స్ మొత్తాన్ని కూడా చెంగ్ తీసేసుకోబోతున్నాడంట. అంటే మన కంపెనీ యొక్క కొత్త బాస్ ఇంకెవరో కాదు చెంగే అవ్వబోతున్నాడన్న ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది. ఈ న్యూస్ ని వినడం వల్ల కాదులేని కానీ నియాన్కి ఎందుకో సడన్ గా కళ్ళు అయితే తిరుగుతాయి. దానివల్ల తను పక్కనే ఉన్న ఆ బెంచ్ పైన అయితే అలా వాలిపోతుంది. అదే టైంకి తన దగ్గరికి చెంగ్ అప్రోచ్ అవుతూ ఉన్నట్టుగా తనకి హాలూసినేషన్స్ అయితే వస్తాయి. రీగ్రెట్ బాగా ఎక్కువై ఉంటుంది. అనవసరంగా అతనికి బ్రేకప్ చెప్పినందుకు సారీ అని అనిన తర్వాత నేను నీతో మళ్ళీ రిలేషన్షిప్లోకి రావాలనుకుంటున్నాను అన్నట్టుగా అంటుంది. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. వీళ్ళ కాలేజ్ డేస్లో నియానే చెంగ్ని అప్రోచ్ అయ్యి ఉంటుంది ఫర్ ద ఫస్ట్ టైం. నియాన్ చెంగ్ని చాలా ఇష్టపడింది కాబట్టి అతనికి ప్రపోజ్ చేస్తుంది. వాళ్ళ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. కానీ చెంగ్ మాత్రం నియాని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాడు. అసలు ఈ అమ్మాయిని పట్టించుకునేవాడే కాదు సరిగ్గా. ఎప్పుడు కూడా తన స్టడీస్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఒక్కసారి కూడా తన గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన గర్ల్ ఫ్రెండ్ని సరిగ్గా పట్టించుకోవాలి, తన గర్ల్ ఫ్రెండ్ యొక్క అవసరాలని తీర్చాలని ఎప్పుడు కూడా సరిగ్గా ఆలోచించలేదు. ఓ రోజు చెంగ్ తన ప్రొఫెసర్తో కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నియాన్ అయితే వాళ్ళిద్దరి మాటల్ని కొంచెం దూరం నుంచి వినేస్తుంది. నాకు ఈ విషయం ముందు చెప్పకుండా ఇంకెవరికో చెప్తున్నాడంటే ఖచ్చితంగా నాతో తర్వాతే వచ్చి బ్రేకప్ చేసేసుకుంటాడని నియాన్కి అనిపించి ఉంటుంది. కాబట్టి ఆ భయంలో ఎక్కడ తన హార్ట్ బ్రేక్ అవుతుందో అని తన మనసుని విరక్కొట్టుకొని అయితే చెంగ్ దగ్గరికి వెళ్ళి ముందే బ్రేకప్ చెప్పేస్తుంది. చిన్న ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది. తెల్లవారి నియాన్ తన సోఫా పైన నిద్రలేస్తుంది. నియాన్ యొక్క కొలీగ్ అయితే తన దగ్గరికి వచ్చి రాత్రి నువ్వు రోడ్డు పైన ఉన్న బెంచ్ మీద వాలిపోయావంట, బాస్ నిన్ను ఇంటి వరకు కూడా తీసుకుని వచ్చాడని చెప్పింది. ఓహో చెంగ్ తీసుకుని వచ్చాడనుకున్నానే, నా బాస్ మోసుకొచ్చాడా, చిచ్చి వెరీ ఎంబారెసింగ్ అని తనైతే అనుకుంటుంది. ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ బాస్ అయితే అనౌన్స్ చేసేస్తాడు వాళ్ళ కంపెనీకి సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల సరైన ప్రోగ్రెస్ కూడా ఉండట్లేదు కాబట్టి చెంగ్ వాళ్ళ కంపెనీని పూర్తిగా ఎక్వైర్ చేసేసుకున్నాడంట. ఇక పైనుంచి వీళ్ళందరి యొక్క బాస్ ఇతను కాదు, చెంగే వాళ్ళందరి యొక్క కొత్త బాస్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఇదే కంపెనీలో ఇతని కింద కాకపోయినా కొత్త బాస్ అయినా చెంగ్ కింద పని చేయాల్సి ఉంటుంది. అది కాదనుకుంటే ఇక్కడైతే రిజైన్ చేసేసి వేరే చోట కొత్త జాబ్ని వెతుక్కోవాల్సిన పని వీళ్ళకే పడుతుందని అనేసరికి నియాన్ కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే పడుతుంది. బికాస్ తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా ఆ పిచ్చి ఫియాన్సే కింద అయితే పని చేయాలనుకోవట్లేదు. సో బాగా ఆలోచించుకున్న తర్వాత ఇక్కడైతే రిజైన్ చేసేసి కొత్త జాబ్ని వెతుక్కుందామని నిర్ణయించుకుంటుంది. జాబ్ పోయింది కాబట్టి నియాన్ తన కొలీగ్తో కలిసి అయితే బార్లో కూర్చొని ఫుల్గా మందు తాగుతుంది. తన ఫ్రెండ్ అయితే వాష్రూమ్కి వెళ్ళిన టైంలో నియాన్ పిచ్చిదానిలాగా గట్టిగా అరుస్తుంది. చెంగ్ నియాన్ దగ్గరికి అయితే వస్తాడు. అతను కూడా ఇదే బార్లో ఉండి ఉంటాడు ఆ టైంకి. మళ్ళీ ఇదంతా కూడా హాలుసినేషనే అనుకొని అతను నా ఎదురుగా లేడనుకొని ఫస్ట్ టచ్ చేస్తుంది. ఓ టచ్ చేసినా సరే ఉన్నట్టే ఉంది, ఇంకా నేను ఫుల్గా తాగేసినట్టే ఉన్నాను అనుకొని అతని షర్ట్ బటన్స్ అన్నిటిని కూడా పీకేయడానికి ట్రై చేస్తుంది. అతనైతే ఈమె చేయి పట్టేసుకొని వెంటనే తన్ని ఇంటి వరకు డ్రాప్ చేయడానికి అయితే కార్లో కూర్చోపెట్టేస్తాడు. కొద్దిసేపటి తర్వాత నియాన్కి కొంచెం స్పృహ అయితే వస్తుంది. చెంగ్ వెంటనే ఒక డాక్యుమెంట్ని అయితే ఆమె చేతికి ఇచ్చి దీనిపైన సైన్ చేయమని అడుగుతాడు. ఇది చెంగ్ వాళ్ళ కొత్త కంపెనీలో నియాన్ జాబ్ చేయాలన్నట్టుగా ఒక డాక్యుమెంట్ లాంటిదన్నమాట. నియాన్ దీన్ని చూసి నేను చేయనంటే చేయను, నీ కంపెనీలో జాబ్ చేయాలనుకోవట్లేదని అంటుంది. ఓ అలానా, అయితే ఒక్క నిమిషం అని అక్కడ నియాన్ ఫుల్గా తాగేసి ఉంటుంది కదా బార్లో ఉన్నప్పుడు, ఆ ఫోటోని అయితే చెంగ్ తీసి ఉంటాడు. ఇదే ఫోటోని మీ మమ్మీకి కూడా షేర్ చేస్తాను, చేయమంటావా అని అడిగినప్పుడు వద్దొద్దు బాబు ప్లీజ్ దాన్ని డిలీట్ చేసేవా, మా అమ్మకి మాత్రం ఈ ఫోటో షేర్ చేయకు, నన్ను ఉతికి ఆరేస్తుంది తీగ పైన అని అనేసరికి సరే అయితే ఆ సోదంతా నాకు అక్కర్లేదు కానీ నువ్వు ఈ డాక్యుమెంట్ పైన సైన్ చేస్తే నేను వెంటనే డిలీట్ చేసేస్తాను, రీసైకిల్ బిన్లో నుంచి కూడా తీసేస్తానని అంటాడు. సరే అని వెంటనే అయితే నియాన్ ఆ డాక్యుమెంట్ పైన సైన్ అయితే చేసేసి వాళ్ళ కంపెనీలో రేపటి నుంచే జాబ్లో జాయిన్ అయిపోతా అని చెప్పేస్తుంది. కంపెనీకి నియాన్ 5 minutes ఎర్లీగానే వస్తుంది. ఆ చెంగ్ యొక్క ఫియాన్సే రౌలిన్ ఉంది కదా, ఆ అమ్మాయి మాత్రం ఇంత లేట్గా ఎందుకు వచ్చావు, అందరూ వచ్చేసారు కదా, నువ్వు ఒక్కదానివే చాలా లేట్గా వచ్చావు, కంపెనీకి కనీసం 15 minutes ముందన్న రావాలని కావాలని అందరి ముందు కూడా తిడుతుంది. చెంగ్ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు ఎందుకు అనవసరంగా గట్టిగా అరుస్తున్నావు, తను టైంకి వచ్చింది కదా, ఇంత షో అయితే చేయక్కర్లేదు, వచ్చిన వాళ్ళందరి యొక్క ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ పైన ఫోకస్ చేయి చాలు అని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఫియాన్సే పైన చూడు ఎంత గట్టిగా అరుస్తున్నాడో అని. ఈ గుసగుసలన్నీ కూడా చెంగ్ చెవుల దగ్గర పడతాయి. చెంగ్కి వినిపించేసరికి అందరిపైన గట్టిగా అరిసి ఒక
క్లారిటీ అయితే ఇస్తాడు. రోలిన్ ఇంకా నేను ఏం ఫియాన్సీలం కాదు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, మా ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు, మేమిద్దరం జస్ట్ బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే అని. అంటే రోలినే కావాలని తనని తాను చెంగ్ యొక్క ఫియాన్సీగా అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ అందరి ముందు కూడా ఇలాగ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది. నియాన్ కొత్త డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతుంది. సేల్స్ డిపార్ట్మెంట్లో తనకి ఇప్పటి వరకు వర్క్ ఎలా చేయాలో తెలియదు కాబట్టి అందరికన్నా కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఇది చెంగ్ నోటీస్ చేసి ఆమె కోసం నోట్స్ కూడా ప్రిపేర్ చేసి అయితే ఇస్తాడు. ఈ నోట్స్ రోజు చదువు, దానివల్ల నీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుందని. చెంగ్ ఇస్తూ ఉన్న ఈ కంటిన్యూస్ సపోర్ట్ వల్ల నియాన్ నిదానంగా అయితే ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల నియాన్ని కూడా అందరూ రెస్పెక్ట్ చేస్తారు. ఎవరు కూడా నియాన్ని తక్కువగా చూడరు. తను కూడా వర్క్ ఫాస్ట్గానే నేర్చేసుకుంటుంది. నియాన్కి చెంగ్ చాలా ఎక్కువగానే హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఓ సాయంత్రం చెంగ్ దగ్గరికి నియాన్ అయితే వెళ్ళి, నువ్వు నాకు చేస్తూ ఉన్న హెల్ప్ మొత్తానికి కూడా చాలా థ్యాంక్స్, రుణం తీర్చుకునేలా నన్ను నీకు ఒక ట్రీట్ ఇవ్వనివ్వు, ఇప్పుడు ఖాళీగానే ఉంటే రెస్టారెంట్కి వెళ్దామా అని అడుగుతుంది. ఓ దానిలో ఏముంది, నువ్వు ఎప్పుడు అడిగినా సరే నేను వస్తానని చెంగ్ అయితే వెంటనే ఒప్పేసుకుంటాడు. వాళ్ళిద్దరూ రోడ్ పైన అలా మాట్లాడుతూ నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడే నియాన్ యొక్క రూమ్మేట్తో పాటు నియాన్ యొక్క చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బోయాంగ్ అనే ఒక అబ్బాయి అయితే కనిపిస్తాడు. ఎలాగో వీళ్ళిద్దరు కూడా ఎదురుపడ్డారు కాబట్టి అందరం రెస్టారెంట్కి దేనికి నియాన్ వాళ్ళ ఇంటికే వెళ్ళి అక్కడే వండుకొని కాసేపు కూర్చొని సరదాగా మాట్లాడుకొని తిందామని డిసైడ్ అయ్యి నియాన్ వాళ్ళ ఇంటికే వచ్చేస్తారు. ఈ బోయాంగ్కి చిన్నప్పటి నుంచి కూడా నియాన్ అంటే కొంచెం క్రష్ ఉండేదంట. అందుకే ఇప్పుడు నియాన్కి ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నాడని చెంగ్ ముందు అనేస్తాడు. చెంగ్ని కూడా అడుగుతాడు కన్ఫర్మేషన్కి, నీకు ఇంకా నియాన్కి మధ్యన ఏమైనా జరుగుతుందా అని. లేదు మా ఇద్దరి మధ్యన ఎప్పుడు బ్రేకప్ అయిపోయింది, మా ఇద్దరికి మధ్యన ఇప్పుడు ఎటువంటి రిలేషన్షిప్ సంబంధము కూడా లేదు, మేమిద్దరం కూడా జస్ట్ ఆఫీస్లో బాస్ అండ్ ఎంప్లాయీ లానే ఉంటాము అని అనేసరికి, సరే అయితే నా రూట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా అని బోయాంగ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు. తినేసిన తర్వాత నలుగురు కూడా కూర్చొని గేమ్స్ ఆడతారు. గేమ్ మధ్యలో సడన్గా అయితే బోయాంగ్ నియాన్ పర్మిషన్ లేకుండా నియాన్ని ముద్దు పెట్టేసుకుంటాడు. నియాన్ కూడా ఏమనదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ కాబట్టి ఏమైతే అనదు. కానీ వీళ్ళిద్దరూ ఇలా కిస్ చేసుకోవడం వల్ల చెంకి రగిలిపోతుంది లోపల. అందుకే ఒకదాని తర్వాత ఒకటి గ్లాసులు ఎత్తేస్తూనే ఉంటాడు ఆపకుండా. చెంగ్ బాగా తాగేసి ఉంటాడు కాబట్టి అతని కార్లో డ్రైవ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళాడు కాబట్టి నియాన్ని అడుగుతాడు, నన్ను నా ఇంటి వరకు డ్రాప్ చేయగలుగుతావా అని. నియాన్ అతన్ని డ్రాప్ చేస్తుంది. అతను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇప్పుడు కొంచెం స్పృహలోకి వచ్చి నియాన్ పక్కన సోఫా మీద కూర్చొని ఒక సినిమా కలిసి చూద్దామా, తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్దువులే అని అడుగుతాడు. నియాన్ దేనికి నో చెప్పలేని అమ్మాయి కాబట్టి సరే ఓకే నాకు దానిలో ఏం ప్రాబ్లం లేదు, స్నాక్స్ కూడా తెచ్చావు కాబట్టి తింటూ సినిమా చూద్దామని అంటుంది. సరే కానీ ఇంతకీ నీకు బోయాంగ్కి మధ్యన సంబంధం ఏంటి, అక్కడ మీ ఇద్దరి మధ్యన జరిగింది నిజంగానే నిజమేనా, మీ ఇద్దరు ఎలా ఇందక్కడ అలా చేసుకోగలిగారు అని అంటే, దేని గురించి మాట్లాడుతున్నావు అని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఇందక్కడ ముద్దు పెట్టాడు కదా అని అంటే, ఎప్పుడు నాకేం గుర్తులేదే అని నియాన్ అనగానే చెంకి ఒళ్ళు మండిపోతుంది. అందుకే లైఫ్ డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాడు. ఇందక్కడ బోయాంగ్ ఎలా అయితే ముద్దు పెట్టాడో అచ్చం అలానే నియాన్కి మరొకసారి ముద్దు పెడతాడు చెంగ్. నియాన్ వాడిని ఒక్క తోపు తోస్తుంది, నేను నిన్నేమి ముద్దు పెట్టమని అడగలేదు, జస్ట్ ఏదో కాసేపు జోక్ చేద్దాం అనుకుంటే ఎందుకు ఇలా ముద్దు పెట్టేశావు అని అరుస్తుంది. అదేంటి ఇందక్కడ బోయాంగ్ ముద్దు పెట్టినప్పుడు మాత్రం ఇంత యాంగ్రీగా రియాక్ట్ అవ్వలేదు, నా మీద మాత్రం ఎందుకు అరుస్తున్నావు, నేను నీ ఎక్స్ బాయ్ ఫ్రెండే కదా, అంత షో చేయకని అంటాడు. నియాన్ కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా కలిపేసి ఏదో ఒక వింత జ్యూస్ని అయితే తయారు చేసి చెంగ్ దగ్గరికి తీసుకొని వచ్చి, ఇది తాగేవంటే మన ఇద్దరం కూడా మనం ఒకప్పుడు ప్రేమించుకున్నాం, బ్రేకప్ జరిగిందన్న అన్ని విషయాలు కూడా మర్చిపోతాం, బ్యాక్ టు స్ట్రేంజర్స్ అయిపోతామని అంటుంది. ఓ అవునా, అంత మ్యాజిక్ ఉందా ఈ డ్రింక్లో అని చెంగ్ కూడా ఆ డ్రింక్ని తాగుతాడు. కానీ అతనికి అన్నీ గుర్తుంటాయి, ఈ పిల్ల ఏదో కాసేపు ఆట పట్టిద్దామని ఇలా చేస్తుందని అతనికి అర్థమవుతుంది. ఇంకా చెంగ్ కూడా ఏం కంట్రోల్ చేసుకోలేక అతను మళ్ళీ ఎందుకు నియాన్ లైఫ్లో ఎంటర్ అయ్యాడన్న విషయాన్ని చెప్పి, నీతో మళ్ళీ ప్రేమలో పడాలనుకుంటున్నాను, అప్పుడు నీ వల్లే బ్రేకప్ జరిగింది, అసలు నాకు రీజన్ కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, ఎందుకు బ్రేకప్ చెప్పావో అని, నేనైతే నేను ఇంకా అప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను, మళ్ళీ మన ఇద్దరం రిలేషన్షిప్లోకి వద్దామా ప్లీజ్, ఐ లవ్ యూ ఇంకా అని అంటాడు. దానికి నియాన్ ఏం రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది ఇప్పుడైతే. సో అలా సైలెంట్గా అతని వైపు చూస్తూ మాత్రమే ఉండిపోగలుగుతుంది. తర్వాత రోజుటి వర్క్ మీటింగ్లో నియాన్ చెంగ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. చెంగ్ వేరే మీటింగ్లో ఉన్నప్పుడు కూడా నియాన్ అలా నడుస్తూ చెంగ్ వైపే చూస్తూ డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. దానివల్ల వెళ్ళి ఒక పోల్కి అయితే గుద్దుకుంటుంది. అలా కింద పడిపోయి ఉండడం వల్ల లెగిస్తే ఎక్కడ అందరూ మళ్ళీ తన వైపు వింతగా చూస్తారేమో అని లేకుండా పిచ్చిదానిలాగా అలాగే పడి ఉంటుంది. చెంగ్ అయితే తన దగ్గరికి వచ్చేసి ఎత్తుకొని అయితే తన ఆఫీస్ రూమ్ లోపలికి తీసుకొని వస్తాడు. నీకు నన్ను అంతగా చూడాలనిపిస్తే నా రూమ్లోకి వచ్చి నన్ను ఇలా కూర్చొని చూడొచ్చు కదా, ఎవరు ఆపుతున్నారు, నీకు అసలు ఎవరు అడ్డు చెప్తున్నారు చెప్పు, అలా వెళ్ళి పోల్కి గుద్దుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను ఎప్పుడు కావాల్స్తే అప్పుడు ఇక్కడికి వచ్చి చూడొచ్చు అని అంటాడు. లంచ్ టైంలో నియాన్కి హాల్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో ఏంటబ్బా సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని హాల్ వైపుకి చూస్తే అక్కడ జాంగ్ అనే ఒక ఇతను వాళ్ళ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ అయ్యి ఉంటాడు. ఇతనైతే ఎవరో ఒక లేడీతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. నియాన్ వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉంటే పనికి వస్తుందేమో అని వాళ్ళిద్దరి యొక్క రొమాంటిక్ మూమెంట్ని అయితే ఒక పిక్చర్గా క్యాప్చర్ చేసుకుంటుంది. కాసేపటి తర్వాత ఆ జాంగ్ నియాన్
నియాన్ దగ్గరికి వచ్చి ఫోటో బాగా వచ్చిందా, ఆ ఫోటో మర్యాదగా నాకు ఇచ్చేయమని అడుగుతాడు. నియాన్ మాత్రం ఏం ఫోటో, నేను మిమ్మల్ని ఏం ఫోటో తీయలేదు, నాకు అలాంటి ఫోటో గురించి ఏం తెలియదని చెప్పి కవర్ చేసి అయితే ఏదో ఒకలాగా తప్పించుకొని వెళ్ళిపోతుంది. నియాన్ జాంగ్తో ఇంటరాక్ట్ అవుతుందన్న విషయం కొలీకి తెలిసేసరికి నియాన్ని వార్న్ చేస్తుంది, నువ్వు జాంగ్ దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళొద్దు, అతను అంత మంచివాడు కాదని. నియాన్ రీజన్ అడిగినప్పుడు ఆ అమ్మాయి ఇంకెక్కువ డీటెయిల్స్లోకి వెళ్లకుండా చెప్పింది మాత్రం నీ చెవులకి వినబడితే చాలని అంటుంది. తర్వాత రోజు జాంగ్ నియాన్ని అతని ఆఫీస్ రూమ్కి అయితే ఇన్వైట్ చేసి వర్క్ ఎలా చేస్తున్నావు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సెట్ అయ్యిందా, నువ్వు బాగానే అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావు అని నార్మల్ క్వశ్చన్ స్టార్టింగ్లోనే అడుగుతాడు. అన్నిటికీ కూడా నియాన్ ఆన్సర్ చేసిన తర్వాత నా కంప్యూటర్ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం దీన్ని రిపేర్ చేసి పెట్టవా అని అడుగుతాడు. మన ఇన్నోసెంట్ నియాన్ అతను నిజం చెప్తున్నాడేమో అనుకొని అతని కంప్యూటర్కి ఏమైందో చెక్ చేయడానికి అయితే వెళ్తుంది. వాడు నియాన్ని వెనక నుంచి అయితే అసభ్యకరంగా టచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నియాన్ అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటుంది, కానీ వాడు చాలా బలంగా ఉండడం వల్ల వాడి నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతుంది. నియాన్ ఇవాటితో నా పని అయిపోయింది, వీడి చేతిలో నేను అయిపోతాను అనుకుంటా అని భయపడే కరెక్ట్ టైంకి అక్కడికి చెంగ్ అయితే వచ్చి ఆ జాంగ్ని ఒక్కటి పీకుతాడు. రాత్రి నియాన్కి నిద్ర పట్టట్లేదు, ఎన్నిసార్లు కళ్ళు మూసుకొని ఎంత నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉన్నా సరే వాళ్ళు జరిగిన ఆ ఇన్సిడెంట్ పదే పదే తన బ్రెయిన్లోకి రావడం వల్ల తను చాలా డిస్టర్బ్డ్గా అయితే ఫీల్ అవుతుంది. చెంగ్ నియాన్కి కాల్ చేసి తనని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. అతను ఆఫీస్లోనే ఇంకా పని చేసుకుంటూ లేట్ నైట్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి నియాన్ ఫోన్ని అలా పక్కన పెట్టేమని, నా కీబోర్డ్ సౌండ్ వింటూ నువ్వు ప్రశాంతంగా పడుకుని పో, నేను నీ పక్కనే ఉన్నాను అనుకో అని అంటాడు. తర్వాత రోజు నియాన్ తన కొలీగ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు కూడా నువ్వు జాంగ్ నుంచి దూరంగా ఉండమని నన్ను హెచ్చరించావు కదా, అసలు నీకు అతని వల్ల ఏమైనా జరిగిందా ఏంటి, నువ్వు నన్ను ఎందుకు అలా వార్న్ చేసావని అడిగినప్పుడు అతను ఒకప్పుడు నాతో కూడా ఇలానే మిస్బిహేవ్ చేసేవాడు, నాకు చాలా హెరాసింగ్ మెసేజెస్ కూడా పంపించి నన్ను బెదిరించడానికి భయపెట్టడానికి కూడా ట్రై చేశాడని చెప్పింది. వర్క్ ప్లేస్లో అమ్మాయిలు సేఫ్గా ఉండాలంటే అబ్బాయిలు అందరూ కూడా సరిగ్గా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. జాంగ్ లాంటి వాడు ఒక్కడున్నా సరే అమ్మాయిలందరికీ కూడా ప్రాబ్లం క్రియేట్ చేయగలుగుతాడు కాబట్టి జాంగ్ పైన రిపోర్ట్ చేద్దాం అనుకుంటుంది వెంటనే పోలీస్ స్టేషన్లో. అందుకే తన కొలీగ్కి ఒకసారి ఫోన్ చేసి అయితే నీకు జాంగ్ పంపించిన హెరాసింగ్ మెసేజెస్ అన్నిటి యొక్క స్క్రీన్ షాట్స్ నాకు పెట్టు, అవన్నీ కూడా నేను ప్రూఫ్స్గా పోలీస్ ఆఫీసర్స్కి చూపిస్తా అని చెప్పింది. కొలీగ్ పంపించిన ఈ ఎవిడెన్స్ని వాడుకొని నియాన్ ఆ రాత్రికి అయితే సోషల్ మీడియాలో ఒక లైవ్ని స్టార్ట్ చేసి జాంగ్ గురించి మొత్తం కూడా బయట పెడుతుంది. ఎలా అయితే వర్క్ ప్లేస్ వైలెన్స్కి తను గురైందో కూడా అందరికీ చెప్పి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి చీడ పురుగుల్ని కంపెనీ లోపలికి అడుగు కూడా పెట్టనివ్వకూడదని లైవ్ చూస్తూ ఉన్న తన తోటి లేడీస్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అందరూ కూడా మన నియాన్కి సపోర్ట్ చేస్తారు. వెంటనే జాంగ్ అయితే రిపోర్ట్ చేసేస్తారు ప్రతి ఒక్కళ్ళు. జాంగ్ ఇమేజ్ మొత్తము కూడా ఈ లైఫ్ తర్వాత పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. నియాన్ ఏదో ధ్యాసలో ఉండి రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు ఒక కార్ తన వైపుకి వచ్చేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతుంది. కరెక్ట్ టైంకి చెంగ్ వచ్చాడు కాబట్టి సరిపోయింది. అతనికి యాక్సిడెంట్ అయితే అవుతుంది, నియాన్కి అవ్వాల్సిన యాక్సిడెంట్ అయితే. కాసేపటికి నియాన్ తన ఇంటికి వచ్చేసి చూస్తే తన రూమ్మేట్ అయితే భయపడి ఒక మూల దాక్కుంటుంది. ఎందుకంటే ఆ వేస్ట్ ఫెలో జాంగ్ అంట కొంతమంది రౌడీల్ని హీరోయిన్ పైన అటాక్ చేయించడానికి పంపించాడంట. నియాన్ కరెక్ట్గా అదే టైంకి ఇంట్లో లేదు కాబట్టి వాళ్ళ ఇంటి పవర్ మొత్తాన్ని కూడా కట్ చేసి ఈ రూమ్మేట్ని వాళ్ళందరూ కూడా చాలా భయపెట్టేసి ఉంటారు. నియాన్ భయపడుతూనే చెంగ్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేసినప్పుడు చెంగ్ అయితే నియాన్ని అతని ఇంట్లోనే కొన్ని రోజులు ఆమె సేఫ్టీ కోసం ఉండమని అంటాడు. నియాన్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. అతను మళ్ళీ ఏమైనా ఇబ్బంది పడతాడేమో అనుకుంటుంది, కానీ నేనే కదా నేను ఉండమని అడుగుతున్నాను, నువ్వంటే నాకు ఇష్టమని కూడా చెప్పాను, ఇంకా నువ్వు నా ఇంట్లో ఉంటే నేను ఎందుకు ఇబ్బంది పడతానని అనేసరికి నియాన్ అయితే ఒప్పేసుకుంటుంది. జాంగ్ గురించి ఇంకా వాళ్ళు ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలని దాని గురించి మాట్లాడిన తర్వాత నియాన్ కొంచెం జెలస్గా ఫీల్ అయ్యి ఉంటుంది. బికాస్ రోలిన్ ఎప్పుడు కూడా చెంగ్తో చాలా క్లోజ్గా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇదే విషయం గురించి చెంగ్ని అడిగినప్పుడు వెంటనే చెంగ్ అయితే నియాన్ని కిస్ చేసేస్తాడు. ఇది చాలా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పడానికి ఇంకేమన్నా ఎక్కువ చేయమంటావా అని అనేసరికి నియాన్ చాలా సిగ్గుపడిపోతుంది. తర్వాత మార్నింగ్ చూస్తే నియాన్ యొక్క లైవ్ స్ట్రీమ్ సక్సెస్ అయిందని తెలుసుకున్న తర్వాత జాంగ్ అరెస్ట్ అయ్యాడన్న విషయం కూడా తెలుసుకొని నియాన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళి చూస్తే రోలిన్ అయితే నియాన్ దగ్గరికి వచ్చి నీ వల్ల ఇక్కడ ఏది కూడా మంచిగా జరగట్లేదు, నీ వల్ల ఫస్ట్ టైం కంపెనీకి ట్రబుల్ అయితే వచ్చింది, జాంగ్ని అరెస్ట్ చేశారు అది ఓకే, నీ వల్ల జరిగింది ఒక మంచి పని అయినా సరే నీ వల్ల కంపెనీకి మంచి పేరు అయితే రాలేదు, అందరూ కూడా ఇప్పుడు మన కంపెనీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అనుకుంటా, నీ ఉద్యోగం పీకేయడం గురించి నేను ఆలోచిస్తున్నానని నియాన్ని భయపెట్టేస్తుంది. ఏంటే ముందు నుంచి చూస్తున్నాను నోటికి నచ్చినట్టు వాగుతున్నావు, నీ నోరు కాసేపు మూసుకోలేవా ఏంటి, రోలిన్ చెప్పింది జాగ్రత్తగా నీ చెవులు ఓపెన్ చేసుకొని విను, చెంగ్ నా బాయ్ ఫ్రెండ్, మేమిద్దరము కూడా లవ్ చేసుకుంటున్నాము, మధ్యలో నువ్వే తోకలాగా తిరుగుతున్నావు, కొంచెం నా బాయ్ ఫ్రెండ్కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది, లేకపోతే నీకు అస్సలు బాగోదని ఒక వార్నింగ్ అయితే ఇస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా, నేను నీకన్నా సీనియర్ని, కావాల్స్తే నిన్ను ఫైర్ కూడా చేసేస్తాను అని అనేలోపే చెంగ్ అక్కడికి వచ్చి ఒకరిని ఫైర్ చేసే అథారిటీ నీకు ఇంకా రాలేదు రోలిన్,
తట్టుకోలేను, నిన్ను ఫైర్ చేయమంటావా అని అంటాడు. ఇద్దరు కూడా రూలింగ్ బెడదని వదిలించుకున్న తర్వాత ప్రౌడ్ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఒకరి చేతుల్ని ఇంకొకరు పట్టుకొని అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చి చూస్తే నియాన్కి ఒక చిన్న సర్ప్రైజ్ అయితే చెంగ్ ప్రిపేర్ చేసి ఉంటాడు. ఇంటి మొత్తాన్ని కూడా నియాన్కి నచ్చిన వస్తువులు, ఆబ్జెక్ట్స్ అన్నిటితో కూడా రీడెకరేట్ అయితే చేయిస్తాడు. నియాన్ ఇప్పటికీ రివీల్ చేస్తుంది, అప్పట్లో నువ్వు నన్ను అసలు పట్టించుకోలేదు కాబట్టి నాకు ఒళ్ళు మండి బ్రేకప్ చెప్పాను అని. చెంగ్ కూడా దానికి సారీ అని అంటాడు. అప్పట్లో నేను స్టడీస్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేశాను, అందుకే కదా ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను. నిన్ను కూడా ఇక పైనుంచి బాగా చూసుకుంటాను, మన ఇద్దరం కూడా రిచ్ లాగా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని అంటాడు. సర్లే ఏదైతే అదైంది, మంచి రిచ్ బాయ్ ఫ్రెండ్ కూడా దొరికాడు కాబట్టి నియాన్ అయితే ఫుల్ సాటిస్ఫై అయిపోతుంది. ఆ రాత్రంతా కూడా వాళ్ళిద్దరూ రొమాంటిక్ టైంని స్పెండ్ చేస్తారు. తర్వాత రోజు వాళ్ళిద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ కాలేజ్ యూనిఫామ్ అయితే వేసుకొని స్ట్రీట్ మీద నడుస్తూ ఉంటారు. ఇక్కడే చెంగ్ ప్రామిస్ చేస్తాడు నియాన్కి, నువ్వు కాలేజ్ టైంలో నన్ను లవ్ చేస్తూ ఉన్నప్పుడు మిస్ అయిన మూమెంట్స్ అన్నిటినీ కూడా నీకోసం ఇప్పుడు మళ్ళీ 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 అన్నీ రీక్రియేట్ చేయించి నిన్ను ఎలాగైనా సరే హ్యాపీగా చూసుకుంటాను అని. ఈ మాట విన్న నియాన్ అయితే చెంగ్తో తన రిలేషన్షిప్ గురించి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది, ఇంకా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని హ్యాపీగా అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.